ఫ్రై ప్రిపేర్ చేసుకోబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. మీరు కూడా రాసేసుకోండి. సో పండు గారు ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే అండి. బెండకాయలు, ఉల్లిపాయ, జీరా, గ్రీన్ చిల్లీ, ఆవాలు, రెడ్ చిల్లీ, కరివేపాకు, కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, సాల్ట్, ఆయిల్. బెండి కోకోనట్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాసుకున్నారు కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. ఓకే అండి. ముందు మనం బెండి కోకోనట్ ఫ్రైకి బెండి అనేది మనం ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని టాస్ చేసుకునేటప్పుడు పచ్చి కొబ్బరిలో మనం ఇది ఫ్రై అనేది చేసుకుంటాం. అది ఎలా అనేది ఇప్పుడు చూస్తాం. దీనిలో ఆయిల్ యాడ్ చేయండి. డీప్ ఫ్రైకి ఓకే. ఈ బెండకాయ ముక్కలు మనం ఇలాంటి ఆయిల్ ఫ్రైలు కానీ ఏదైనా డీప్ ఫ్రై ఇట్లాంటి ఆయిల్ ఫ్రైలు చేసే ముందు ఫ్రైలు కానీ పకోడీలు కానీ చేసే ముందు ఇలాంటి బెండకాయ మనకి లోన జిగురు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బెండకాయలు కట్ చేసుకొని కొంచెంసేపు ఆరబెట్టుకుంటే కనుక దానిలో ఉన్న పచ్చిదానం అంతా పోయి మనకి ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ పట్టుకోకుండా ఈజీగా ఉంటుందండి ఫ్రై చేసుకోనికి. ఓకే. సో అందుకోసం అని చెప్పి అంటే ఎన్ని మినిట్స్ అలా ఉంచితే మనకి కరెక్ట్గా ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది? మనకి ఒకవేళ మార్నింగ్లో చేయాలి ఉంటే కనుక ఒక 1 అవర్ అట్లా ఆరబెట్టుకుంటే కనుక నీట్గా ఉంటుంది. పొడి బట్ట మీద నీట్గా ఆరబెట్టుకుంటే. ఓకే. పండు గారు మామూలుగా అయితే బెండి కోకోనట్ ఫ్రై అనేది అంటే కొన్నిసార్లు పచ్చి కొబ్బరి వేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఎండు కొబ్బరి వేస్తూ ఉంటాం. బట్ లైక్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీరు కూడా ఒక కొత్త స్టైల్లో చేస్తున్నారు దీన్ని. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారండి. ఇది కొంతమంది పోపు పెడుతుంటారు, కొంతమంది ఏం చేస్తారంటే మన బెండకాయలు అనేది ఆయిల్లో ఫ్రై చేసేసి డైరెక్ట్గా అన్ని ఆయిల్లోనే వేసేసి ఆ కొబ్బరి అనేది పైకి దించేసి సాల్ట్ అట్లాగే కారం కలిపి కోకోనట్ పౌడర్ దానిలో కలిపేసేసి జస్ట్ తీసేస్తూ ఉంటారు. కొంతమంది ఫ్రై చేస్తుంటారు. ఇలా టైప్స్ ఉంటాయి. అంటే ఈరోజు మనం ఒక స్టైల్లో చేస్తున్నామండి. ఓకే. సో ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాము. బేసిక్గా ఇప్పుడు ఈ బెండకాయల్ని లైట్గా ఆయిల్ వేసుకొని వాటిని ఫ్రై చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బట్ తొందరగా ఫ్రై కూడా అవ్వవు కదా, అవుతాయంటారా? అలా కూడా చేయొచ్చు. కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసే కనండి మనం ఎక్కువగా ఆయిల్ తీసుకుని దానిలో మనకు డీప్ ఫ్రై చేసుకుంటే కనుక మనం ఏదైతే ఫ్రై చేస్తున్నామో దానికి మనకి ఆ పీసెస్ అనేది ఎక్కడ కూడా పగిలి ఇరిగిపోకుండా లేదంటే మెత్తగా అయిపోకుండా బాగా కనిపిస్తాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇవే బెండకాయలని కొద్దిగా ఆయిల్ వేసేసి దానిలో వేయించినట్టు చేసి దానిలోనే అన్ని వేసేస్తుంటారు. కొబ్బరి తర్వాత పోపు అన్ని వేసిన అప్పుడు ఏమవుతుందంటే ఆ కొబ్బరిలో ఉన్న వాటర్కి తర్వాత బెండకాయలో ఉన్న పచ్చిదనానికి మనం వేసిన మసాలా అన్ని కూడా ముద్దగా అయిపోతుంది. ముద్దగా అయిపోకుండా మనకి బెండకాయ మంచిగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే కనుక ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కనుక దానిలో యాడ్ చేసుకుంటే కనుక కరెక్ట్ టేస్ట్ వస్తుంది. ఓకే. ఓకే. మనకి ఆయిల్ కూడా వేడైంది. ఓకే. సో దీంట్లో మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా. అవును. సో దట్ మనకి ఆ జిగురు అనేది పట్టకుండా కూడా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే. బెండకాయని కోకోనట్ కాంబినేషన్లో పల్లీలు యాడ్ చేసుకోవచ్చు, అలాగే పీనట్ కాజు ఈ రెండు కాంబినేషన్లో కూడా చేస్తుంటాము. మనం దీనిలో ఓన్లీ కొబ్బరి కాంబినేషన్లోనే చేస్తున్నాము. పీనట్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కాజు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యా సో వీటన్నిటిని కలిపి యాడ్ చేసుకోవచ్చు. ఈ రోజు అయితే మనం ఓన్లీ బెండకాయ అలాగే డిఫరెంట్ ఇప్పుడు పీనట్ బెండి పల్లి వేపుడు అని ఉంటుంది, అలాగే కాజు బెండి వేపుడు, ఇట్లా డిఫరెంట్ ఒక్కొక్క దానికి ఒకటి అంటే ప్రాసెస్ మనం చేసేది అనేది ఎక్కువగా డిఫరెంట్ ఉంటుంది. అంటే కొద్దిగా లైట్గా చేంజ్ అనేది ఉంటుంది ఒకదానికి. సో ఇలా ఫ్రై అవ్వాలా లేకపోతే ఇంకా ఫ్రై అవ్వాలి? ఇంకా ఫ్రై కావాలండి. అంటే ఓవరాల్గా మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అయిపోయి మనం క్రిస్పీగా అవ్వాలంత అవసరం లేదు. మనకి ఏదైతే పల్లి పీనట్ అట్లాగే కాజు ఏదైతే అనుకున్నామో పల్లీలో కానీ కాజులో కానీ చేస్తున్నప్పుడు ఆ బెండకాయ అనేది మనకి క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మనం కోకోనట్లో చేస్తున్నా కాబట్టి మనకి అది క్రిస్పీగా అయినా సరే ఆ కోకోనట్ వాటర్కి మనకి ఆ ఫ్రై చేస్తున్నప్పుడు లైట్గా మెత్తగా అవుతుంది. అందుకని ఎక్కువ క్రిస్పీగా చేయని అవసరం లేదండి. బెండకాయ అనేది మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఎస్ బాగా ఫ్రై అయిపోయినాయి మంచిగా. అంటే మనం ఏదైతే ఫ్రై చేస్తున్నామో దానికి ఈ విధంగా అయితే సరిపోతుందండి. మామూలుగా ఇంతకుముందు మనం చెప్పినట్టు పల్లి కానీ లేదా అట్లాగే కాజు కానీ ఇవి కాంబినేషన్లో చేసేటప్పుడు ఇంకొద్ది మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి, మొత్తం రోస్ట్ అయిపోవాలి బెండకాయ మొత్తం కూడా. ఓకే. స్టవ్ బంద్ చేసుకోండి. ఓకే అండి. బెండకాయ మనకి ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకొని మనకి ఇది
కోకోనట్లో ఫ్రై అన్నాం కాబట్టి బెండకాయ కోకోనట్ ఫ్రై అంటే ఆ కోకోనట్ ఫ్రై ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చేద్దాము. స్టవ్ వెలిగించుకొని సో ఇప్పుడు కోకోనట్ అన్నారు కదా, దీనికి మీరు ఏ కోకోనట్ తీసుకున్నారు? ఎండు కొబ్బరి, పచ్చి కొబ్బరి? పచ్చి కొబ్బరిని. మనకి ఇలాంటి వాటికి పచ్చి కొబ్బరి పడితే కనుక టేస్ట్ అనేది బాగుంటుందండి. అదే మనకి కొద్దిగా క్రిస్పీగా పల్లి ఇట్లా యాడ్ చేసుకున్నట్లు కనుక, ఎందుకంటే పల్లి క్రిస్పీగా ఉంటుంది, అలాగే మనకి బెండకాయ కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలని చెప్పినాం కాబట్టి ఆ కాంబినేషన్లో మనకి కోకోనట్ డ్రైది వాడితే కనుక బాగుంటుంది. ఎందుకంటే ఆ పల్లి కానీ ఆ బెండి కానీ మెత్తగా కాకుండా ఆ క్రిస్పీనెస్ కానీ ఆ టేస్ట్ కానీ అలాగే ఉంటాయి. మనకి ఇది పచ్చి కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి మనం బెండకాయ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం. మనకు పచ్చి కొబ్బరి పడితేనే ఆ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే ఓకే, సో ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆయిల్ కూడా ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. దీనిలో కొద్దిగా జీరా, అలాగే కొద్దిగా ఆవాలు. ఈ ఆవాలు జీరా దీనిలో మనం మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మినపప్పు ఎందుకంటే కడక్గా ఉంటుంది కాబట్టి మనకి ఇది కొద్దిగా కోకోనట్లో వాటర్ ఉంటే ఆ మినపప్పు కూడా మెత్తగా అవుతుంది. మినపప్పు అనేది యాడ్ చేసుకోలేదు. ఉల్లిపాయ, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఓకే, అలాగే కరివేపాకు. సో ఆవాలు, జీలకర్ర, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, అలాగే కరివేపాకు యాడ్ చేసుకున్నాం. ఉల్లిపాయలు. అవును. కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కంపల్సరీగా, లేకపోతే అది లేకపోయినా సరే మనకి టేస్ట్ బాగుంటుంది. యాడ్ చేసుకుంటే కనుక ఏదైనా సరే ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చెప్పినా ఒక ఐటెం యాడ్ చేయకుండా లేదంటే కనుక కొద్దిగా టేస్ట్ అనేది వేరియేషన్ కానీ డిఫరెంట్ కానీ కంపల్సరీగా వస్తుందని. కొన్ని అన్నీ మనం కరెక్ట్గా యాడ్ చేసుకుంటే కనుక ఆ టేస్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో మొత్తం ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుందాం. పచ్చిది కోకోనట్ గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాం లైట్గా, అంటే మెత్తగా గ్రైండ్ చేసేసుకోకుండా. ఇప్పుడు మీరు ఎలా గ్రైండ్ చేసుకున్నారు? కొంచెం తురుము అనేది కోకోనట్ తురుముకున్నది. సో తురిమితే బెటరా లేకపోతే గ్రైండ్ చేసుకుంటే బెటరా? తురుముతేనే బెటర్ అండి. గ్రైండ్ చేస్తే మనకి దానిలోకి వెళ్ళి వాటర్ అనేది ఎక్కువగా బయటకు వచ్చేస్తూ ఉంటే, మనకి తురిమితే కనుక మనకి ఓన్లీ కొబ్బరి మటుకే బయటకు వస్తుంది కాబట్టి తురుముకుంటే ఇట్లాంటి టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో ఈ కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి కాబట్టి ఈ పచ్చి కొబ్బరి కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే చిల్లీ పౌడర్, కొద్దిగా కొత్తిమీర. సాల్ట్, చిల్లీ పౌడర్, కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాం. సో బెండీస్కి కూడా సరిపడా సాల్ట్ యాడ్ చేసేసారా? దానిలో సాల్ట్ యాడ్ చేసుకోలేదండి మనం. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేస్తారు మొత్తం. బెండి కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాం. ఇది గ్రీన్ కలర్లో చేసుకోవాలన్నా కానీ మనం చిల్లీ పౌడర్ బదులు మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ వేసుకుంటే కనుక గ్రీన్ కలర్లో కూడా మనం చేసుకోవచ్చు. బెండకాయ గ్రీన్లో ఉంది మనకి డిష్ మొత్తం అలాగండి. పర్ఫెక్ట్గా మనకి కావాలనుకుంటే కనుక ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా చేస్తే కనుక చిల్లీ పౌడర్ అనేది ఆ బెండకాయకి మంచిగా కొబ్బరిలో పట్టేసుకున్న తర్వాత చేస్తే కనుక ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే, ఇందులో పులుపు కోసం మనం ఆమ్చూర్ పౌడర్ అయినా వాడచ్చు, లేదా లైట్గా చాట్ మసాలా, లేదంటే కొద్దిగా లెమన్. ఈ మూడిట్లో ఏదన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ మూడు ఒకలా లేకపోయినా పర్లేదు, మనకి ఇలాగన్నా బాగానే ఉంది అనుకుంటే కనుక ఇలా డైరెక్ట్ అయినా తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకున్నాం. లెమన్ యాడ్ చేసేసుకుంటున్నాం. యా, వావ్, నైస్. సో ఇది అయిపోయినట్టే కదా? ఇంకా అయిపోయిందండి. లాస్ట్లో కొద్దిగా ఎస్. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాం సర్వింగ్ ప్లేట్లో. కొద్దిగా ఆనియన్, చివరగా పైన కొత్తిమీర. బెండి కోకోనట్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ష్యూర్.
బాగుంది పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. పర్ఫెక్ట్ టేస్ట్. యాక్చువల్లీ ఎలా ఉండాలో, ఎంత టేస్టీగా ఉండాలో, ఎంత బాగుంటుందో అంత బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉంది బెండి కోకోనట్ ఫ్రై. మీరు కూడా ట్రై చేసేయండి. పండు గారు అదర కొట్టేసారు ఈరోజు 2 రెసిపీస్ కూడా. సూపర్, వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఈరోజు మీద వాట్ ఏ టేస్ట్ 2 రెసిపీస్. ఒకటి వచ్చేసి చికెన్ చీజ్ ఎగ్ రోల్. ఆహా, అస్సలు దానికి పేరు పెట్టకలేదు, అంత టేస్టీగా ఉంది. అండ్ మన నెక్స్ట్ డిష్ వచ్చేసి బెండి కోకోనట్ ఫ్రై. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి 2 రెసిపీస్. మీరు కూడా ట్రై చేసేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచులతో కలుసుకుందాం. అండ్ సీ యూ, టేక్ కేర్.